జంతర్ మంతర్ ఆందోళనల మీదనే ఢిల్లీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజధాని న్యూఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్లో జరిగే ఆందోళనలు నిరసనల వల్ల నగరమంతా ఎందుకు ఇబ్బంది పడాలి అని ఢిల్లీ హైకోర్టు ప్రశ్నించింది. దళిత క్రైస్తవులను ఎస్సీలో చేర్చాలని డిమాండ్తో ఆల్ ఇండియా దళిత క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆగస్టు 10న జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ నిరసనకు అనుమతి ఇవ్వాలని ఆ కమిటీ జూలై 9న ఢిల్లీ పోలీసులకు దరఖాస్తు చేసింది. అయితే ఢిల్లీ పోలీసులు ఎట్లాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో తమ నిరసనకు అనుమతి ఇచ్చేలా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలని కోరుతూ సదరు కమిటీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ మీద విచారణ జరిపినటువంటి జస్టిస్ అమిత్ మహాజన్ నిరసనలు, ధర్నాలు వంటివి నగరం మధ్యలో నిర్వహించడం సరికాదనే తన వ్యక్తిగత అభిప్రాయమని వ్యాఖ్యానించారు. అనవసరంగా నగరం మొత్తం ఎందుకు ఇబ్బంది పడాలని ప్రశ్నించారు. అనుమతి ఇవ్వాలా వద్దా అనేది పోలీసుల నిర్ణయం అని, శనివారంలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. ఈ వ్యాఖ్యల మీద సీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. జంతర్ మంతర్ జోలికి రావద్దంటూ సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఎక్స్లో పోస్ట్ చేశారు. అంటే ఢిల్లీ హైకోర్టుని బెదిరిస్తున్నారన్నమాట. అది తాజా వ్యవహారం.